హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దారేశ్వరి ఛానల్. ఇప్పుడే రాజాసాబ్ చూడటం అయితే జరిగింది. మ్యాట్నీ షోకి వెళ్ళాను అనమాట. ఇప్పుడే అయిపోయింది. సో ఈ మూవీని ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. బట్ హాల్లో ఉన్నంత సేపు చాలా బాగా అనిపించింది. ఎందుకు ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ మీద నడుస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ అనేది మా హాల్లో నడుస్తుంది. ఎంటర్ అవ్వగానే అయిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ నుండి గేమ్ మొదలవుతుంది అనమాట. మేము సలార్కి ఒక ఫైట్ సీన్ పడితే అరుస్తాం, ఎట్లాంటివి ఉంటాయి కదా. సో సెకండ్ హాఫ్ నుండి అరవటం ఏం లేదు. హాల్ మొత్తం సైలెంట్ అయిపోయింది. అక్కడ బిగ్ స్క్రీన్ మీద ఏం జరుగుతుందిరా బాబు అనే ఇల్యూషన్, సంథింగ్ ఏదో కన్ఫ్యూజన్ అంటారు కదా, కన్ఫ్యూజన్ కూడా కాదు ఇది, ఆశ్చర్యం. అరే ఆడ అంత జరుగుతుంది, వీళ్ళు బెత్తరపోయి అట్లానే చూస్తున్నారు అనమాట. ఏం జరుగుతుంది ఏందనే లోపు సినిమా అయిపోయింది. చాలా బాగా అనిపించింది. బట్ కొంతమందికి నచ్చట్లేదు. అండ్ వన్ టైం వాచబుల్ అని నేనైతే చెప్తాను. ఒకసారి వెళ్ళొచ్చు, ఒకసారి వెళ్ళి హై ఫీల్ అవ్వచ్చు. చాలా బాగా టేక్ చేసాడు మారుతి మాత్రం. ఇప్పుడు చాలామంది మారుతి అడ్రస్ అని ట్రోల్స్ చేస్తున్నారు కదా. సో వీళ్ళకైతే మాత్రం అసలు ఆ సినిమాని ఎలా చూడాలో కూడా తెలియదు. ఒక మారుతి ప్రేమ కథా చిత్రం, ప్రతిరోజు పండుగ, ఇట్లాంటి చిన్న చిన్న జానర్స్లో చిన్న చిన్న మూవీస్ తీసుకొని వచ్చేవి. మారుతి ఇంత పెద్ద స్కేల్ ఉన్న మూవీని హ్యాండిల్ చేయటం అంటే అది చాలా చాలా వరకు పెద్ద బిగ్గెస్ట్ థింగ్ అనమాట. అసలు ఒక మిస్టేక్ చూపిండి మీరు సినిమా మొత్తం మీద, అరే ఇగో ఈ విఎఫ్ఎక్స్ ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉందని ఒక మిస్టేక్ చూపిండి. అండ్ ఒక కరెక్షన్, ఇది సరిగ్గా ఉంటే బాగుండేది అనిపించే విధంగా ఏదన్నా ఒకటి చూపిండి. అసలు మారుతి మాత్రం ఒక ఇదిలో తీసుకెళ్ళిపోయాడు. అసలు చాలా బ్రిలియంట్గా హ్యాండిల్ చేశాడు అనమాట. మూవీ మొత్తం చాలా కాన్ఫిడెంట్గా ఎక్కడ తడబడకుండా లాక్కెళ్ళాడు మూవీని మాత్రం. అండ్ మూవీ అయితే వన్ టైం వాచబుల్ అండి. వెళ్ళమని చెప్తాను, చూడండి అని చెప్తాను. ఒకసారి చూసి మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి. నాకైతే పర్సనల్గా అయితే నచ్చింది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఇంకొకసారి చూడొచ్చా అంటే లేదండి, ఒకసారి అయితే చూస్తాను. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్, నాట్ ఏ రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.